నమస్తే. రామ్ చరణ్ అయితే ఇప్పుడు హనుమాన్లో జై హనుమాన్లో రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అనేది మాత్రం ట్విట్టర్లో బాగా వైరల్ అవుతూ వస్తుంది. ఏదైతే హనుమంతుడికి సంబంధించిన కొండనెత్తుకెళ్లే సీన్ ఏదైతే ఉందో అది రామ్ చరణ్ పోలికలతో ఉంది, రామ్ చరణ్ తీసుకెళ్తున్నట్టుగా కనిపిస్తుంది అన్నట్టుగా బాగా ట్రోల్ అవుతూ వస్తుంది. అయితే మొత్తానికి జస్ట్ 15 నుంచి 20 కోట్ల మధ్యలో పెట్టినటువంటి ఒక చిన్న సినిమా 350 కోట్ల పైన వసూలు చేసిందన్న తర్వాత నెక్స్ట్ జై హనుమాన్ పైన భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. భారీ స్టార్డమ్ కూడా రాబోతుందని చెప్పేసి అయితే వినిపిస్తుంది. అయితే వీటిలో ఎలాంటి నిజాలు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి అసలుకి ఓన్లీ హనుమాన్ వచ్చింది కానీ జై హనుమాన్ ఇంకా పూర్తిగా స్క్రిప్ట్ అంతా రెడీ అవుతుంది అనేటువంటి సందర్భం మాత్రం. కానీ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా జై హనుమాన్లో ఉండబోతున్నారు. సూపర్ హీరోస్ అనే కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఇట్లా అంటూనే ఇప్పుడు హనుమంతుల్లాగా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ఎంత ఊహాగానాలే అనుకోవచ్చు. అసలు హనుమంతుడు ఎవరైనా ఇంతవరకు ఏం కన్ఫర్మ్ కాలేదండి. సినిమా ప్రారంభోత్సవం అయితే వాళ్ళు లాంఛనంగా స్టార్ట్ చేశారు. స్క్రిప్ట్ని దేవుడి దగ్గర పెట్టి మన 22 తారీఖు జనవరి 22 బాలరాముడి ప్రతిష్ఠ జరిగిన రోజుని వాళ్ళు లాంఛనంగా సినిమాని ప్రారంభించారు. పైగా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అన్నట్టుగా అన్నారు, కానీ నాకు తెలిసే అవ్వదు, టైంకి సరిపోదు కూడా సినిమా చేయాలంటే. ఎందుకంటే జై హనుమాన్ సినిమానే టైం పట్టింది, మరి జై హనుమాన్కి ఈ టైం సరిపోదు. ఒకటి, వాళ్ళు ఇప్పటికే చాలామందిని సంప్రదింపులు జరిపారు. చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళందరి అభిప్రాయం. కానీ చిరంజీవి గారు ఏమో విశ్వంబర షూటింగ్లో బాగా బిజీగా ఉన్నారు. ఆ సినిమా రిలీజ్ డేటు జనవరి 10 ఇచ్చేసారు డేటు. మరి ఆ సినిమాని నిరాటంకంగా షూటింగ్ చేస్తే కానీ కంప్లీట్ కాదు. కంపల్సరీగా చిరంజీవి గారు చేస్తే మాత్రం బాగుంటుంది, కానీ చిరంజీవి గారు చేయడానికి అవకాశం లేదు. కానీ చిరంజీవి గారు ఈ సినిమా చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆగాల్సిందే. ఎందుకంటే 3 నెలలు 4 నెలలు దీన్ని టాకీపాటు షూటింగ్ ఉంటుంది, తర్వాత డబ్బింగ్ ఉంటుంది. దగ్గర నవంబరుకి ఆయన ఫ్రీ అవుతారు, అప్పుడు చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చేస్తే ఎప్పటికి అవుతుంది సినిమా? అవును, ఇట్లాంటి సమస్యలే ఉన్నాయి. అయితే ఫస్ట్ హనుమాన్ తీసేటప్పుడు వీళ్ళకి ఆలోచన ఉందంటారా? ఎందుకంటే హనుమాన్ రిలీజ్ కాకముందు ఒక రకమైనటువంటి ఒక మైండ్ సెట్ ఉండొచ్చు, రిలీజ్ అయిన తర్వాత వచ్చిన కలెక్షన్స్ బట్టి మైండ్ సెట్ మారిందంటారు. అంతే, కలెక్షన్స్ బట్టి మైండ్ సెట్ మారింది. ఇంత పెద్ద హిట్ అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి, వాళ్ళు అనుకోలే అసలు అది. ఎందుకంటే వాళ్ళు 20 కోట్ల సినిమా చేస్తే కనీసం మనకి లాభాలు రాకపోయినా ఆ డబ్బులు వస్తే చాలా అనుకున్న టైప్లో ఉంటాడు నిర్మాత కూడా. మన సేఫ్ జోన్లో ఉంటామనేది దీనికి అనుకుంటాడు. అంతేగాని 300 కోట్లు గ్రాస్ వసూలు చేస్తుంది, 150 కోట్ల షేర్ వస్తుందనే ఆలోచన ఆ నిర్మాతకి ఉండదు, డైరెక్టర్కి ఉండదు, ఏమి ఉండదు. ఎప్పుడైతే సినిమా అంత పెద్ద హిట్ అయిపోయిందో జై హనుమాన్ అనే ప్రాజెక్ట్ అనేది ఒక రూపానికి వచ్చేసింది. దాంతో దాని మీద స్క్రిప్ట్ మీద కూర్చున్నారు, అలా చేశారు. ఈ సినిమాలో హీరో కూడా ముందు అనుకున్న హీరోకి ఇప్పుడు అనుకున్న హీరోకి మారిపోతారు. దాంతో ఇప్పుడు ఈ మధ్యన యష్ పేరు కూడా వచ్చింది. హనుమంతుడికి యష్ చేస్తాడా, హృతిక్ రోషన్ చేయబోతున్నాడా, ఇట్లా రణబీర్ కపూర్ చేస్తున్నాడా, ఇట్లా రకరకాల పేర్లు తెరపైకి వచ్చినాయి. ఆ కళ్ళు చిరంజీవి గారి కళ్ళు లాగా హనుమంతుడి కళ్ళు చిరంజీవి గారు చేస్తే బాగుంటుంది అని. చిరంజీవి గారికి చేసినా చేయకపోయినా రామ్ చరణ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. నేను గేమ్ చేంజర్ సినిమా ఇప్పుడు శంకర్ది అయిపోతుంది, రామ్ చరణ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ రామ్ చరణ్ బాడీ సరిపోతుందా హనుమంతుడి పాత్ర వేయాలంటే? ఫిజికల్గా కావాలి, నాకు సీజీ వర్క్లో చేయడం పెద్ద కష్టమేం కాదు, కానీ చేయొచ్చు. కానీ చిరంజీవి గారు చేస్తే నా సినిమా కొంచెం మైలేజ్ వేరు. సో మొత్తానికి జై హనుమాన్ పైన భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే ఇది ఓన్లీ హనుమాన్ వచ్చేసి 15 నుంచి 20 కోట్ల మధ్యలో బడ్జెట్ అయితే జై హనుమాన్ బడ్జెట్ ఎంత ఉండొచ్చు అనుకోవచ్చు? మినిమం 100 కోట్లు అయితే ఉంటుందండి. ఎందుకంటే 20 కోట్లలోనే ఇంత క్వాలిటీగా వాళ్ళు చేసినప్పుడు అంటే 100-150 కోట్లు పెట్టుకోగలుగుతారు వాళ్ళు. అంటే పెద్ద హీరో అయితే మాత్రం కంపల్సరీ పెట్టాల్సిందే. నేను వాళ్ళ రెమ్యునరేషనే 50 కోట్లు 150 కోట్లు రెమ్యునరేషన్ పడితే సినిమాకి 170 కోట్లు వేసుకుంటారు. అవసరం అయితే 150 కోట్లు సినిమా అవుతుంది జై హనుమాన్. ఎందుకంటే వాళ్ళు ఇది ఫ్యాంటసీ సినిమానే. ఎందుకంటే ఇప్పటి జనరేషన్కి అప్పటికి తీసుకెళ్ళిపోయి టైం ట్రావెల్ అనేది వాళ్ళ ప్రధాన కథాంశం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారి విశ్వంబర్లో కూడా కొంత టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉందంటున్నారు. ఇట్లా ప్రతి సినిమాలోనూ ఒక టైం ట్రావెల్ కథాంశం చూపిస్తున్నారు. జై హనుమాన్కి ఏంటంటే యుగాలు మారిపోయిన వచ్చిన పాత్ర అది. ఇప్పుడు త్రేతాయుగంలో హనుమంతుడి పాత్రని ఇప్పుడు తీసుకురావటం, అది తీసుకురావడం వెనకాల మరి ఏ కారణాల వల్ల తీసుకొస్తాడు అని చెప్పాలి కదా. కథాపరంగా భారీ కసరత్తులు చేయాలి. మరి ఇంత ముందే చేసి ఉన్నారా ప్రశాంత్ వర్మ అనేది మనకు తెలియదు.
కాకపోతే ఇక్కడ ఈ సినిమా ఈ కథకి మాత్రం ఇప్పుడు రాముడికి హనుమంతుడు ఏంటి మాట ఇచ్చాడు అనేది ఒక ట్రెండింగ్ ఉన్న టాపిక్ కాబట్టి దానికి న్యాయం చేయాలంటే శ్రీరాముడి పాత్ర కూడా పెట్టాలి. ఒకవేళ శ్రీరాముడి పాత్రకి రామ్ చరణ్ తీసుకుంటారా, ఇలాంటి అంశాలన్నీ ఉంటాయండి. నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళు ఈ పూజ కార్యక్రమం మొదలుపెట్టినా కానీ వెంటనే సినిమా స్టార్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు వీళ్ళు కుదరకుండా ఇలాంటి ప్రాజెక్ట్ని పట్టాలు ఎక్కించకూడదు. ఎందుకంటే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా చేయాలంటే మాత్రం కాస్త టైం తీసుకోవాలి. అవసరమైతే చిరంజీవి గారితోనే చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. అంటే మొత్తానికి చూసుకుంటూ వెళ్తే జై హనుమాన్ సంబంధించి హనుమాన్ జై హనుమాన్ ఇలా ఫస్ట్ తెలుగుకు సంబంధించినటువంటి ఒక సీక్వెల్ అంటే లైన్ వెబ్ సిరీస్ టైప్లో ఒక సీక్వెల్ లాగా ఈ సినిమాలు ఉండబోతున్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మనం హాలీవుడ్లో కానీ చూసుకుంటే మనకి ఈ యొక్క చాలా వరకు ఉన్నాయి మనకి. సో స్పైడర్ మ్యాన్ కావచ్చు ఇలాంటివన్నీ. సో ఫస్ట్ తెలుగు సీక్వెల్స్ అనుకోవచ్చు అంటారు ఈ సినిమా. అంతే, ఎందుకంటే ఇప్పుడు మార్వెల్ టైప్లోనే వీళ్ళు కూడా సూపర్ హీరోస్ని తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళు హనుమాన్ డైరెక్టర్ కానీ నిర్మాతలు కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే బాగుంది. వీళ్ళు ఇప్పుడు రేట్లు కూడా తగ్గించారు థియేటర్ల పరంగా కూడా. 200 పెట్టి చూడాల్సింది కాకుండా 100 రూపాయలకే థియేటర్లు చూసే పరిస్థితి కల్పించారు. ఎందుకంటే ఓటీటీలు కూడా రాబోతుంది ఈ సినిమా. 4 రోజులు దాటిపోయింది, ఓటీటీలు కూడా వచ్చేస్తుంది. అయినా సరే దీనికి వసూలు చేసుకున్న వీలుగా థియేటర్లో రేట్లు తగ్గించేసి కూడా ఇంటిల్లిపాది చూసేలాగా వీలు కల్పించారు. అలా మార్కెటింగ్ పరంగా కూడా వీళ్ళు గ్రిప్ వచ్చేసింది ఈ సినిమా మీద. అందువల్ల అది జై హనుమాన్కి చాలా హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మరి ఇది ఏమవుతుందో చూడాలి, కానీ ఇది పెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. అంటే ఒక చిన్న సినిమాతో 300 కోట్లు కొలగొట్టడం అనేది పెద్ద రికార్డ్ అయిపోయింది. లేదా మళ్ళీ మనం ఒక దొరికిన హీరోతో సినిమా చేసుకుని మళ్ళీ అట్లాగే చేద్దాం కొలగొడదాం 300 కోట్లు 400 కోట్లు అనుకుంటూ కాకుండా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా చేయాలంటే ప్రశాంత్ వర్మ కూడా ఒక పెద్ద హీరో దొరికితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. సో చూద్దాం సార్. మొత్తానికి ఓన్లీ హనుమాన్తోనే ఇంత కలెక్షన్స్ కొలగొట్టినప్పుడు భారీ ప్యాడింగ్తో వదిలి ఎన్ని వందల కోట్లు కొలగొడతారో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి హనుమాన్ టు జై హనుమాన్. సో ఎవరు ఉండబోతున్నారు, రామ్ చరణ్, హృతిక్ రోషన్, రణ్వీర్, వాటికి ఎవరు కావాలో ఒకసారి కామెంట్లో పెట్టండి.